వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సోషల్ మీడియాలో ప్రస్తుతం 3 పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సమంత, నాగ చైతన్య, శోభిత పేర్లు ట్విట్టర్లో మారుమోగిపోతున్నాయి. నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ పిక్స్ ఒక్కసారిగా బయటికి రావడంతో సోషల్ మీడియాలో మొత్తం షాక్ అయింది. ఇక నాగ చైతన్య పాత వీడియోలు, నాగ చైతన్య రొమాంటిక్ కామెంట్లు, 9వ తరగతిలోనే మొదటి ముద్దు పెట్టాడంటూ చెప్పిన నాటి కామెంట్లు ఇలా అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య మీద ఇప్పుడు జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టేశారు. అలానే సమంత గురించి కూడా చర్చ నడుస్తుంది. సమంత ఈ నిశ్చితార్థం మీద ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఏమైనా పోస్ట్ వేస్తుందా అని అంతా అనుకుంటున్నారు. సమంత మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. వినేష్ పోగొట్కు జరిగిన ఘటన, రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వినేష్ పోగట్ చేసిన పోస్ట్ మీద స్పందించింది. వినేష్ను తలుచుకుంటూ సమంత హార్ట్ బ్రోకెన్ సింబల్ను షేర్ చేసింది. సమంత ఆమెకు జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఫైనల్ మ్యాచ్కు అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం కూడా వినేష్ పోగట్కు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత కూడా హార్ట్ బ్రోకెన్ అని సింబల్ను షేర్ చేసింది. సమంత పేరు ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో వినిపిస్తుంది. సమంత విడాకులు ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని అంతా అనుకున్నారు. ముందు నుంచి నాగ చైతన్య వ్యవహారం మీద సమంత ఓ కన్ను వేసి ఉంటుందని, ఇలా శోభితతో ఉన్న రిలేషన్స్ తెలిసిన తర్వాతే సమంత ఇలా విడాకులు ఇచ్చి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఇలా ఉంటున్నారని, ఇదే ఒకవేళ సమంత రెండో పెళ్లికి రెడీ అయి ఉంటే నెట్టింట్లో ఇంకెంత రచ్చ చేసి ఉంటారో అని అంతా అనుకుంటున్నారు.